ప్రైజ్ లాడండి. ఈరోజు దేవుని వాక్యం చదువుదాము. యోహాను సువార్త 14వ అధ్యాయము 1 నుంచి 6 వరకు అండి. మీ హృదయమును కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకుని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభువు ఎక్కడికి వెళ్ళుచున్నాడో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయనను అడుగగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు రాడు. ఇంతటితో ఈ పాఠ్య భాగం సరే. చిన్ని ప్రార్థన చేసుకుందామండి. స్తుతులు స్తుతులు స్తోత్రాలు ప్రభువా, కృపగల నా దేవా, మీకే లెక్కలేని స్తోత్రాలు ప్రభువా. రాత్రంతయు మాకు గాఢ నిద్ర కలగజేసి ఉదయాన్నే మెలకు ప్రసాదించినందుకు మీకే వందలాది వందనాలు ప్రభువా. ఎంతోమందికి లేని ధన్యత మాకు ఇంకో రోజు చూసుటకై ఇచ్చారు ప్రభువా. ఈ రోజు అంతట్లో మా పని పాటలు అంతట్లో మీ కాపుదల ఉంచండి ప్రభువా. మీరు ఎక్కల చాటున మమ్మల్ని భద్రపరచండి ప్రభువా. మీరే తోడుగా ఉండి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున బట్టి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.